మనలో చాలామంది మానసికమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. మానసికమైన అనారోగ్యం అంటే ఏదో కాదు. ఎవరైనా మనల్ని పరుషంగా మాట్లాడినా, లేకపోతే ఎవరన్నా మనల్ని ఇన్సల్ట్ చేసినా, మనము ఆ యొక్క పాస్ట్ ఇంప్రెషన్స్ మన మీద, మన మనసు మీద చాలా ప్రభావితం చేస్తాయి. అది కొన్ని సంవత్సరాల పాటు అలా కంటిన్యూ అయితే, మనం ఆ భావోద్వేగాల్ని లెట్ ఇట్ ఔట్ చేయకపోతే, అదే తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎండోక్రైన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవ్వడం, లేడీస్‌లో అయితే పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం, వెయిట్ గెయిన్ అయిపోవడం, థైరాయిడ్ ఇలాంటి ఒక ఎండోక్రైన్ ఇంబాలెన్సెస్ అన్నిటికి కూడా మన సైకలాజికల్, మెంటల్ ఎమోషన్స్ అనేవి చాలా చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి. సో, ఈ ఎమోషన్స్‌ని మనం కరెక్ట్ రూట్‌లో వెళ్ళాలి అంటే ఏం చేయాలంటే ఫస్ట్ అవేర్‌నెస్ అనేది ఇంపార్టెంట్. అంటే మన మనసు, మన రెస్పాన్స్ సిట్యుయేషన్స్‌కి మనం తగ్గట్టు రెస్పాండ్ అవుతున్నామా? లేదా రియాక్ట్ అవుతున్నామా? చాలామంది పేషెంట్స్ నాకు చెప్తూ ఉంటారు. నాకు సడెన్‌గా కోపం వస్తుంది. సడెన్‌గా అరిచేస్తున్నాను పిల్లల మీద. షార్ట్ టెంపర్ వస్తుంది. తర్వాత నేను రియలైజ్ అవుతున్నాను. సో, నేను ఎలా అధిగమించాలి దాన్ని అని నన్ను కొంతమంది అడుగుతూ ఉంటారు. కేవలం ఒకటి మీకు గ్రౌండింగ్ టెక్నిక్ హెల్ప్ అవుతుంది. జర్నలింగ్ హెల్ప్ అవుతుంది. అలాగే మీరు మీ ఎమోషన్స్‌కి కంప్లీట్ బాధ్యత తీసుకోండి. ఎందుకంటే ఎక్స్‌టర్నల్ సిట్యుయేషన్స్ కానీ, ఎక్స్‌టర్నల్ పీపుల్ కానీ మన కంట్రోల్‌లో ఉండదు. కానీ మనం దానికి చూపించే రెస్పాన్స్ కంప్లీట్‌గా మన చేతుల్లోనే ఉంటుంది. ఈసారి ఎవరన్నా అలా మిమ్మల్ని ఇరిటేట్ చేసినా, ఇన్సల్ట్ చేసినా, ప ప పరుషమైన పదజాలం వాడినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వండి కానీ రియాక్ట్ అవ్వకండి. సో, డీప్ బ్రీతింగ్ తీసుకోండి. అలాంటి యాంగ్జైటీ, టెన్షన్ క్రియేట్ చేసే ఈవెంట్స్ వచ్చినప్పుడు ఒక 3 డీప్ బ్రీతింగ్స్ తీసుకోండి. మాక్సిమం సైలెంట్‌గా ఉండడానికి ట్రై చేయండి. లేదా ఆ సిట్యుయేషన్‌లో నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి. ఇంకొకటి E+R=O అంటే మన అవుట్‌కమ్ ఏదైతే ఉందో అది మన ఈవెంట్ ప్లస్ రెస్పాన్స్. మన రెస్పాన్స్‌ని బట్టి మన అవుట్‌కమ్ మారుతుంది. అలాగే మనం చూపిచ్చే రెస్పాన్స్‌ని బట్టి ఆ అవుట్‌కమ్ కూడా, ఆ సిట్యుయేషన్ యొక్క అవుట్‌కమ్ కూడా మారుతుంది. సో, మీరు ఈసారి ఎవరన్నా అలా అన్నప్పుడు ఒక విక్టిమ్‌లా కాకుండా ఒక వారియర్ లాగా రియాక్ట్ అవ్వండి. ఒక వారియర్ లాగా రెస్పాండ్ అవ్వండి. సో, ఇలాంటి మెంటల్ ఇంప్రెషన్స్ అనేవి మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎన్నో రోజులు అవి ఇంప్రెషన్స్ క్రియేట్ అయ్యి, అవి మనల్ని రియాలిటీకి దూరం చేస్తాయి. సో, మీరు జర్నలింగ్ చేయండి. మీ ఎమోషన్స్‌ని లెట్ ఇట్ ఔట్ చేయండి. గ్రౌండింగ్ టెక్నిక్ చేయండి. సో, ఇలాంటివన్నీ ఫాలో అవ్వడం వల్ల మెంటల్లీ హెల్తీగా ఉండగలుగుతాం. ఫిజికల్లీ హెల్తీగా ఉండగలుగుతాం. మనం ఉమెన్ స్ట్రాంగ్‌గా ఉంటేనే ఒక ఫ్యామిలీ స్ట్రాంగ్‌గా ఉంటుంది. సో, బీ లైక్ ఎ వారియర్. డు నాట్ విక్టిమైజ్ యువర్‌సెల్ఫ్. నో ద పవర్ ఆఫ్ యువర్‌సెల్ఫ్.